పిల్లలు లేపు పోయి మరి నువ్వన్నా వచ్చిందని పని చేయ పైన పడతానికి వచ్చింది ఇక టీ అని పెడుతుందంట. నేను మగపిల్లల బనీలు వేసుకుని తిరుగుతుంది. నాకేం అర్థం ఎక్కడికి టీ పెట్టుకొని వచ్చిందండి. పెడతావా? నేను ఇక్కడ ఉండేనా? టీ పెట్టుకుని రా. ఆశతో తాపెట్టినాను. తాజ్ మహల్ ఒరే అదే నేను మడతేసి పక్కనేసా. సరే ఈ లోపు డ్రింక్ అవుతున్నాయిగా అల్లం వేసేద్దాం. ఏంది పొద్దున్నే ఏమైంది? ఏంది నువ్వు రాత్రి క్వార్టర్ వేసేమైంది నీరసంగా రావటానికి? వేసే ఏమేసా? కమ్మని టీయా? అప్పుడే రెడీ అయినాయి కమ్మంగా. అవునా? సరే అవుని డికాషన్ అయినాక పాలు పోద్దాం. ఇంకా అవలా ఓకే అండి. ఇంకా అల్లం అయితే వేసాం కదా, దీంట్లోనే యాలక్కాయ అయితే ఒకటి వేసేసుకుందాము. ఇంకా వచ్చేసి బాగా నలుగుట్టేసాను. వేస్తా తిరుగుతుంది. పాలు పోద్దాం. వేసావా? ఒక్కటే యాలక్కాయ ఎందుకంటే స్మెల్ కోసం అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి పాలు పోసేసుకుందాం. తర్వాత పంచదార వేసుకుందాం. అయ్యో మెల్లంగా పోయాలమ్మా. మనవాళ్ళు చూడండి కానీ టీవీ ఆడుతుందా. అయ్యో పక్కకు పోతున్నాయి. ఇప్పుడే వంటలు నేర్చుకుంటుందా మాస్తా. పక్కన రైస్ పోయిన పెట్టేసి పోసా మొత్తం. కొంచెం పంచదార కూడా అది ఒక డబ్బాలో ఉంది. అదే స్పూన్తో ఎందుకు మూతలో వేసుకొని అయ్యా అమ్మో. ఓకేనండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి అది వేసేద్దాం అను. గిరా గిరా తిప్పేసాయి. మిక్సింగా ఎట్లా అనేది? ఇంగ్లీషా? ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పు? మిక్సింగ్ మిక్సింగ్ మిక్సింగ్. ఇది సెంట్ మా తాతకి మంచి స్మెల్ వచ్చింది. సరే టీ కావు. ఎందుకు పడిపోయేది? స్మెల్ చూస్తే పడిపోయే స్మెల్ కాదు ఇది. మంచి స్మెల్ వచ్చేది. ఏంది మరి ఆపేసావుగా పోతుంది కానీ.
ఆస్తా నువ్వు మంగడుకుందిరా. మనీ ప్లాంట్ బాగా బతుకుందిమా చెట్టు. ఇది అప్పుడు కింద పీకేసిందేగా బాగా బతికింది. నేను నాకా నాటిన దానికి కొద్దిగా యూరియా చేసా, దెబ్బ చచ్చిపోతుంది. బాగుంది. పిల్లలు జాగ్రత్త, మా పిల్లలు ఊరిపోయే లోపు దాన్ని పీకిన అవుతాను. ఇంక టీ పోతుందా? తులుసుకో. అన్నం పొగ పంచదార సరిపోయిందా చూడు. గ్లాస్ పెరిగావా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనిరోజు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా రాత్రి అయితే రీసెంట్గా డాడీకి బాగలేదని చెప్పేసి ఇంకా ఊరికైతే వచ్చేసాము. ఇంక ఈరోజు వచ్చేసి చిన్న సెలబ్రేషన్ అయితే చేసుకోబోతున్నాం డాడీ వాళ్ళతో పాటు. ఇంక పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ అయితే రెడీ చేస్తున్నాను. మా ఆశ్రిత వచ్చేసి కాఫీ అయితే రెడీ చేస్తుంది కదా. ఇంక ఇల్లు వచ్చేసి ఎక్కడెక్కడే ఆగంగా ఉన్నాయి, మొత్తం అయితే శుభ్రం చేసేయాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా జడ అయితే చేసుకున్నాను. మీరు అనుకోవచ్చు ఏం బెడ్ కామెంట్స్ అయితే చెయ్యమాకండి. నాకు రీతిలో నేను ఉదయాన్నే లేచి ఎలా చేస్తాననేది మీకు చూపించాను అంతవరకే, కానీ ఏం లేదు దీంట్లో. ఇంకా కాఫీ అయితే టీ అయితే పెట్టేశాను. ఇంకా టీ అయితే టేస్ట్ అయితే చేసేద్దాం. ఈరోజు నా ఆశ్రిత కూతురు పెట్టింది. మా నాన్నగారికి, మా వారికి, మా అమ్మగారికి, వీళ్ళందరికీ అయితే టీ అయితే ఇచ్చేసేద్దాం. ఎవరికి రండి. ఇంకా ఈ విధంగా అయితే టీ అయితే రెడీ చేసింది. ఇంకా కప్పులు అయితే తీసేసుకున్నాము. మొత్తం 3 గ్లాసులు 2 కప్పులు. ఇంకా డాడీకి, మా వారికి, మమ్మీకి, ఆశ్రితకి చాలు చాలు. నీకు టీ తాగకూడదు కదా, నువ్వు చాలా గుడ్ గర్ల్ వాస్తా. చాలా చక్కగా పోతుంది చూసారా, ఒక్క చుక్క కూడా ఎక్కడ పడకుండా. ఆశ్రిత కోసం ఒక చిన్న లైక్ చేయండి, అంతేనాస్తా? చూపి మరి ఇట్లా. అవునా, నాకు తెలియదు అమ్ము. నువ్వు పట్టుకోలేవు, అలా పట్టుకో, ఇలా పట్టుకో మొత్తం. నేను ఇస్తాపా, మరి నేను ఇస్తాలేపా, నేను ఇస్తాపా. ఇంకా కాఫీ అయితే టీ అయితే పెట్టేసాం కదా, ఒక్కొక్కరికి అయితే ఇచ్చేద్దాం. డాడీని లేపు. ఫస్ట్ మా నాన్నగారికి, అమ్మకి అయితే ఇచ్చేద్దాం. రా మమ్మీ. ఇంకా టీయా అంటే టీ అమ్మేది. ఇది డాడీ కొన్ని కాలది ముందు ఐదాగు ఆస్తా పురుషుద్దులో తాగు. ఇగో అయ్యి డాడీ ఇంకా లగవాలి, ఆడపెట్టు పగలు కొడతావు. పిల్ల పగలు కొట్టిద్దిలే. మళ్ళీ పొద్దున కరపట్టాడు. ఇక అయ్యి
హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మా అబ్బాయి టీ తాగుడు, అందుకని చెప్పేసి టీ కోసం అని ఆడవటం కదరా. గుడ్ మార్నింగ్ డాడీకి చెప్పాను. ఎలా ఉన్నాయి టీ? ఆస్తా పెట్టి నీళ్ళు కూడా తాగి. ఆయన ఎవరైనా బాగున్నారా? మీతో బాగున్నా, మీరు కూడా బాగున్నా. ఇంకా చెప్పినట్టు చేశారు కదా నా భార్య అయితే నా కోసం చెప్పేసి ఇంకా వేడివేడిగా టీ అయితే రెడీ చేశారు. టేస్ట్ మటుగా తిరిగిపోయినాయి. ఆస్తా పెట్టింది. రెండు యాలక్కాయలు, అల్లము, తాజ్మహల్ టీ పొడి. బాగుంది. మచ్చనం లేచింది ఇప్పుడే. లేచాడండి బాబా. సరే ఈరోజు ఎదుర్కొన్నాం కదా, నేను చెప్పలేదు తెలుసా, చిన్న సెలబ్రేషన్ చేసుకున్నామని చెప్పాను అంత. నువ్వే రివ్యూ చేసేసి ఉన్నాయి కానీ ఇంకా అవి కూడా తీసుకొచ్చే మొత్తం అంట్లు కూడా వెళ్దాం. ఇంటి కూడా ఎందుకని మరి అష్ట ఏం అంట్లు కొడతావు నాకు? అవును కోసం అంటున్నావు ఇప్పుడు. తప్పు కాళ్ళు వేసావు, ఏం చదువుతున్నా చక్కగా కడిగావు కానీ. నేను కడిగిస్తా కానీ నువ్వు దాంట్లో వేసి ఇదిగో మొత్తం కడిగి దాంట్లో. మా అమ్మ బాగా కడిగిస్తాం అంట్లో. ఆస్తో పెళ్ళి ఏమో ఆటలో దగ్గర పెళ్ళి అయినా ఆస్తా చూడు. అమ్మ మేముంటుందా ఆస్తికి పెళ్లి చేయాలా, అంట్లు బాగా చదువుతుంటుంది. దాంట్లో ముంచి లేపాలి, మళ్ళీ శుభ్రంగా కడగాలి, రౌండ్గా తిప్పాలా, బోర్లు వేయాలి. కడుగు ఫాస్ట్గా, అంట్లు ఎక్కువ అవుతుంటే. చల్లంగా ఉంది కదా వస్తాను. వాతావరణం చూపించి ఆస్తి దగ్గర కడిగేది చూపించి చూడు. ఆస్తి కడిగేది దగ్గర బాగుంది. ఈ కడిగింది కావద్దు అని రాదుకుంటే నీళ్ళు కావుతున్నాయి కదా, గంటలు దాకా నీళ్ళు పడతాయి. కానీ అమ్మ అమ్మ ఏం అర్థమవుతుంది అది. ఇంకదే మనం ఈ అడుగు మా చాలు కానీ. సరే ఒకసారి దూరే వస్తా వస్తా. హాయ్ ఫ్రెండ్స్, చెప్పండి. మా అమ్మ వాళ్ళ ఇంటి కూడా నేను పనులు చేస్తున్నాను. మీరైతే పిల్లలుంటే పనులు చేపిస్తారా లేదో కామెంట్ చేయండి అని చెప్పాను. ఇంటికాడ అయితే తడుపుకుంటే దాంతో తోడంట్లో ఏడైనా భద్రంగా పెట్టండి. శుభ్రంగా ఉన్నట్టు
హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకున్నాండి. ఇంకా రాత్రి అయితే నిన్నైతే పనికి వచ్చేసి ఇంక శనివారం పూట బొట్టు అయితే తీసేసుకున్నామండి. ఇంకా పాపం వారం మొత్తం అంతా పని చేసేసి ఇంకా అలా డాడీ మమ్మీ కాడికి వెళ్ళాలంటే రోజు అని చెప్పేసి ఇంకా వచ్చేసాము. ఇంకా సడన్గా అయితే ఇంకా వచ్చేటప్పటికి రాత్రి 9:30-10 అయింది. ఇంకా వచ్చేసి మొత్తం అందరం కలిసి ఇంకా శుభ్రంగా భోజనం చేసి కొనుక్కొని ఇప్పుడైతే లేసాము. ఈ లోపల అయితే ఇంకా వాళ్ళంతా పొద్దున్న లేచి మొత్తం అందరు టీ పెట్టేసింది, తాగడం కూడా అయిపోయింది మొత్తం. ఇంకా సరే నీళ్ళు కూడా కాబెట్టేశారు. అయితే గుణదలు అయితే వెళ్దామని అనుకున్నాం, ఆ ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి. ఇంకా ఈరోజు అయితే గుణదలు అయితే వెళ్ళి మొత్తం అంతా ఎప్పుడో అనుకున్నాను, మొన్న ఎప్పుడో అయితే వర్షం పడుతుంటే ఇట్లాగే తెల్లజొన్నలు అయితే తడుస్తుంది అని చెప్పేసి ఇంకా దేవుడి వాళ్ళ కొరకుండా ఉంటే బాగుండని చెప్పేటప్పటికి అంతలో ముప్పైన సరే తేలిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వర్షం అయితే పడుతుంది కాబట్టి ఇంకా ముక్కలు తీర్చుకుందని చెప్పేసి వెళ్దాం అనుకునేటప్పటికి ఇంకా బయలుదేరిపోతున్నాము. మరి చూసేసారు కదా, ఇంకా వాళ్ళ మమ్మీ డాడీతో సరదాగా రోజే గడపడానికి అయితే తీసుకొచ్చేసాను. మనకంటే ఇంకా మనకు అదృష్టం లేదు కాబట్టి, ఉన్న వాళ్ళకైనా కానీ అదృష్టం ఉంది కాబట్టి ఇంక అందుకని చెప్పేసి వాళ్ళ మమ్మీ డాడీతో అయితే సరదాగా హ్యాపీగా గడిపేసిపోయి ఇంకా అందుకే సాయంత్రానికి అయితే మళ్ళీ ఇంటికి బయలుదేరుతాము. ఇంకా రేపు అయితే మళ్ళీ పని ఉంది కాబట్టి రేపు పనికి పోయి వచ్చిన కానీ అయితే మళ్ళీ ఇంకా అదేవిధంగా యథావిధిగా సోమవారం నుంచి శనివారం దాకా అయితే పనికి వెళ్తాము ఇద్దరం కలిసి. ఇంకా మాకు ఇంకా వేరే పని అంటలేదు కదండి. సిమెంట్ పనికి అయితే నాకు అలవాటు ఉన్నా లేకపోయినా సరే సిమెంట్ పనికి అయితే వెళ్తానే ఉన్నాను. ఎందుకంటే మనం ఏదో పని చేసుకుంటూ ఉంటేనే కదా మనకి ఫోటో అనేది గడిచేది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా సిమెంట్ పనికి అయితే వెళ్తున్నాను. ఈ లోపల అయితే ఇంక మొత్తం అందరూ స్నానం చేసేది చక్కగా మొత్తం పిల్లలు వెళ్తాను కలిసి సరదా హ్యాపీగా అయితే మొదలైతే వెళ్తాం. మధ్యలో మొత్తం అంతా మీకు చూపిస్తాను. వీడియో తీసేది కూడా మొత్తం మీకు ఎక్కడ చేయండి మొత్తం అనేది కూడా మొత్తం వీడియో చూపించేసి మొత్తం చేస్తాను.